నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ లైబ్రరీ దగ్గర ఉన్నాం. మరి జీవో పార్ట్ 6 మీద అనేక పోరాటాలు చేసినటువంటి నవీన్ పట్నాయక్ మనతో పాటు ఉన్నాడు. సరే, జీవో పార్ట్ 6 విషయంలో వాళ్ళకి అన్యాయం జరిగిందనేది జగమెరిగిన సత్యం. మరి మిగతా విషయాలలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది అనే విషయాల మీద నవీన్తో మాట్లాడదాం ఒక 5 నిమిషాలు. నవీన్ నమస్తే. నమస్తే అన్న. ఎట్లుంది సరే జీవో పార్ట్ 6 వాళ్ళకు పూర్తిగా అన్యాయం జరిగినట్టునిగా? అన్న అన్యాయం అయితే ఇంకేమన్నా ఉందా ఛాన్స్ అంటే ఏం లేదన్న. ఈ రాబోయే నోటిఫికేషన్లో జియో నెంబర్ 46 లేకుండా మీకు గతంలో ఏవైతే ఎలా అయితే వాళ్ళు భర్తీ చేశారో ఆ విధంగా చేస్తాము. అది గత ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి కొంచెం మనకు లీగల్ కాంప్లికేషన్స్ అడ్డం వస్తున్నాయి. రాబోయే నోటిఫికేషన్లో 46 లేకుండా మీకు ఇస్తామని చెప్పేసి అయితే వాళ్ళు మొన్న జరిగిన మీటింగ్లో చెప్పడం జరిగింది అనమాట. మిగతా ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి అంటారు, ఏంది అది? ఇప్పుడు నువ్వు ఇంతకుముందు అధికారుల మీద ఏమన్నా అంటే ఏదో అంటారు అన్న. అయితే నాకు చాలా బాధ అనిపించింది. నేను న్యూస్ రీడ్ చేసిన. అయితే ఏంది అసలు మార్పు వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం వస్తే మార్పు, చాలా మంచి మార్పు వస్తుంది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అనుకుంటూనే మళ్ళీ ప్రజల మీద వెన్నుపోటు పొడిచేటువంటి కొత్త చట్టాలతో వస్తున్నారు. ఇదేందని చెప్పేసి ఆలోచించిన. దాన్ని చూస్తే నాకు ఒకటి అనిపించింది అన్న, మనకు ఏం చట్టం అదేంటంటే కనుక మనకు 1919లో మార్చి 10న రౌలట్ చట్టం అని వచ్చింది. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని ఏర్పరిచారు. అదేంటంటే కనుక ఒక వ్యక్తిని విచారణ చేయకుండానే అరెస్ట్ చేయొచ్చు అనమాట. అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి, అతని మీద జరిమానా కూడా విధించవచ్చు. అంటే ఎలాంటి కారణం లేకుండా కూడా నువ్వు అరెస్ట్ చేయొచ్చు అనమాట. అలాంటి ఆ దొంగ చట్టంకి మహాత్మా గాంధీ సాక్షాత్తు తిరుగుబాటు చేసిండు, దాని మీద పోరాటం చేసిండు. మరి సేమ్ అదే దానికి సంబంధించిన సిమిలర్గానే ఇప్పుడు ఏం చెప్తుండ్రు రేవంత్ రెడ్డి సార్ అంటే, ప్రభుత్వ అధికారుల మీద ఎవరైనా బెదిరింపు చేసినా, అతని మీద ఏమన్నా దుష్ప్రచారాలు చేసినా కూడా అతన్ని అతని మీద కేసు పెట్టి అతన్ని 2 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టాలని చెప్పేసి అంటున్నాడు. అంటే మరి ఇతను ఆ చట్టం చూసి ఈ చట్టం తెచ్చిండా నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. మొన్నటిదాకా పర్లేదు అంటే ఎందుకంటే నాకు తెలిసి మొన్న లగచెర్ల అనే గ్రామంలో అక్కడ గిరిజనుల వాళ్ళ యొక్క భూసేకరణ చేస్తే కలెక్టర్ పోయి మీ భూమి ఇవ్వాల్సిందే, అక్కడ మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, మీరు ఇవ్వాల్సిందని చెప్పేసి అక్కడ అధికారులు అవినీతిగా అక్కడ వాళ్ళను అడ్డగించారు. కాబట్టి ఆ ప్రజలు ఏదో మేము ఎందుకు ఇస్తాం సార్ అని చెప్పేసి అనడం జరిగింది కావచ్చు. అది వాళ్ళ మీద దౌర్జన్యం చేసినట్టు కాదు కదా. మరి దాన్ని చూసి ఈ చట్టం తీసుకొచ్చిండా అంటే ఇప్పుడు ప్రశ్నిస్తే అరెస్ట్ అన్నట్టు కదా అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దూషిస్తేనా, కొడితేనా, తంతేనా, ఏట్లా అసలు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అధికారి అనుకున్నా, సార్ నాకు ఈ పని చేయవా అని చెప్పేసి నేను అడుగుతా. బాబు ఈ పని చేస్తే నాకు ఒక 50,000 ఇవ్వాలని చెప్పేసి మీరు అంటారు. నేను ఇప్పుడు నాకు లేదు నువ్వు చేయాల్సిన బదిలైనా కూడా నువ్వు పైసలు ఇస్తే కాబట్టి నువ్వు పని చేయవు. ఏం సార్ నేను డబ్బులు ఇస్తే చేస్తా, మరి నువ్వు ప్రభుత్వం నుంచి నువ్వు జీతం తీసుకుంటున్నావు కదా, మరి ఎందుకు నాకు నువ్వు పని చేయవు, నువ్వు లంచం తీసుకోవడం తప్పని చెప్పేసి అన్నా కూడా అది నేను బెదిరింపులేక నువ్వు అక్కడ మ్యానిపులేట్ చేసి నన్ను అక్కడ నువ్వు ఇరికిస్తావు అనమాట. అది ఇప్పుడు ప్రభుత్వ అధికారులకి ఒక ఫ్రీ లైసెన్స్ అనేది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పరుస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? మరి ప్రశ్నించే గొంతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సరే మంచి నిర్ణయమే అన్న. ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే నిజంగా చెప్పాలంటే నేనే యాజ్ ఒక మన రాష్ట్రంలో బెదిరిస్తే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఓకే. మరి ఆ ప్రభుత్వ అధికారే అవినీతి పాలై చేయాల్సిన డ్యూటీ కాకుండా అతను దుర్వినియోగం చేసి లంచాలకు పాల్పడి ఆ లంచం కట్టలేని పొజిషన్లో అతను ఏమన్నా సార్ మరికి ఇట్లా చేస్తారా, నేను ప్రభుత్వంని ఆశ్రయిస్తా, మీ మీద కంప్లైంట్ ఇస్తా అంటే ఇగో నన్ను ఫలాని వ్యక్తి బెదిరించిందని చెప్పేసి అబద్ధం చెప్పి కూడా నువ్వు అతను ఇరికించవచ్చు. మరి ఇలాంటి చట్టాలను ఆసరగా చేసుకొని ఇది ఎంతో కరెక్ట్ అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి సార్ గారిని అడుగుతున్నాను అనమాట. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరప్టెడ్ ఆఫీసర్లు అందరినీ జైలుకు పంపాలి కదా, వాళ్ళ జాబులు కూడా తొలగించాలి కదా. మరి వాళ్ళు అట్లనే కొనసాగుతారని ఎవడైనా మరల పడతాడు. నేను అనుకోసి ఏమంటున్నా అంటే, సరే ఈ చట్టాలు తీసుకొచ్చినా ఓకే, మరి ప్రభుత్వ అధికారి తప్పు చేస్తే అతన్ని ఏం చేస్తావు? ఆ కూడా చట్టాలు రావాలి కదా. ఇప్పుడు అన్యాయంగా కొద్దిమంది పోలీసు వాళ్ళు కూడా అవునవును దూషిస్తారు, తిట్టేటోళ్ళు కూడా ఉన్నారు. అవును, ఖచ్చితంగా తిట్టారు ఉన్నారు. మరి అట్లా తిట్టే అధికారుల మీద ఎటువంటి చర్యలు? అదే మరి వాళ్ళకు కూడా ఇప్పుడు సమన్వయం అనేది ఉండాలి. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో కూడా ఇప్పుడు నాగార్జున సాగర్ లో అన్నెసెసరీగా వచ్చి తన్నడము, తిట్టడము, గొంతు తీసుకోవడం చేశారు. అవును, మరి వాళ్ళకి ఎటువంటి శిక్షలు లేవా? వాళ్ళకి ఇలాంటి శిక్షలు లేవు. ఇప్పుడు ఏదైతే మనకు పీడిత ప్రజలు ఉన్నారో ఇంకా వీళ్ళ మీద మనం అరాచకం చేయాలి, ఇంకా వీళ్ళని మనం అనగదొక్కాలి, వీళ్ళు మన కింద బానిసంగానే ఉండాలి అని ఇప్పుడు ఇలాంటి ధోరణి నాకు అనిపిస్తుంది. ఏందా చట్టం పేరు ఏంది? అంటే చట్టం పేరు అనేది ఇంకేం లేదు. కాకపోతే నేను పేపర్ చదివినా, నేను ఏమిచ్చినట్టు ఇక మీదట ప్రభుత్వ అధికారులను ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే వాళ్ళకి 2 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా కూడా. సో ఇలా వచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది చూడండి. అధికారులు వేరే వాళ్ళని బెదిరిస్తే దాని గురించి లేదు. మరి పేపర్ మొత్తం దేవులాడినా, అరే నెక్స్ట్ పేజ్ లో ఉన్నదేమో, ఈ పేజ్ లో అయితే ఇట్లా ఇచ్చింది కదా, మరి నెక్స్ట్ పేజ్ లో మన సార్ ఇది పెట్టవచ్చు. వాళ్ళు మరి దుర్వినియోగం పాల్పడితే వాళ్ళకి ఏమైనా శిక్ష ఉండదేమో చూస్తే పేపర్లు ఎక్కడ కనబడలే నాకు. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో చట్టం ముందు అందరు సమానులే అంటారు, అందరికీ సమన్వయం జరగాలంటారు. మరి సమన్వయం ఎక్కడుందన్నా?
ఇప్పుడు గత ప్రభుత్వం ఒకటి SC ST ఇది వచ్చిందబ్బా అట్రాసిటీ. అవును, దీంట్లో కూడా కొందరు మిస్యూజ్ చేస్తారు. అవును, అంటే వాళ్ళని ఏం అనకపోయినా నన్ను తిట్టిండని అవును, కొందరు అందరు అనట్లేదు. అవునవును. అట్లనే ఇప్పుడు అధికారులు కూడా వీళ్ళని ఏం అనకపోయినా మమ్మల్ని అన్నారని కూడా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుందిగా. ఇప్పుడు చాలా వరకు ఆ మిస్యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్న, చాలా ఉంటాయి. ఇప్పుడు కొద్దిమంది మహిళలు కూడా వాళ్ళకి కొంచెం పాపం అంటే కొద్దిమంది, అందరు కాదు, అవును, వాడు ఏం అనకపోయినా నన్ను కొట్టిండని, అవును, తన్నిండని, అవును, అదనపు కట్నం అడిగిర్రని అవును, ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అయిపోయింది. అత్త అడిగింది అదనపు కట్నం, అవును, మళ్ళా చేసుకున్న భర్త అడిగిండు, అవును, భర్త వాళ్ళ చెల్లెలు అడిగింది. అవును, ఎలాంటి ప్రమేయం లేకుండానే వాళ్ళకి వాళ్ళే మన చట్టాలని చెల్లెలు ఆడ ఇంటికాడ లేకున్నా, ఆమెకు సంబంధం లేకున్నా ఇరికిచ్చేటోళ్ళు కూడా ఉన్నారన్న చాలా మంది. అంటే అందరూ అని చెప్పలేము, కొంతమంది ఉన్నారు అలా. సేమ్ ఆ చట్టం లెక్కన ఇప్పుడు వీళ్ళు కూడా అట్లా చేసే అవకాశం ఉందా? సేమ్ ఇప్పుడు నాకు అదే కనిపిస్తుంది. ఇంకెక్కువ చేస్తారేమో, ముందు ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసేటువంటి అవకాశం వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇది చదివిన తర్వాత మీతో నేను పంచుకోవాలని చెప్పేసి నేను నాకు మీకు కాల్ చేయడం జరిగిందన్న. ఒక విషయం పట్ల నేను ఇన్ని రోజులు ఎప్పుడు ఏ వీడియో చేయలేదు. అంటే నేను ఎప్పటికీ మా నిరుద్యోగుల గురించి కానీ ఏమైనా సమస్యలు చేసినా కానీ ఈ విషయం పట్ల నేను ఎప్పుడు ఎందుకంటే ఆ చదవగానే నాకు వెంటనే రౌలర్ చట్టం గుర్తుకొచ్చింది. అంటే ఏంది ఇప్పుడు ఐడియా వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు యూత్ అంతా ఏం చేస్తున్నారన్న, ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసుకుంటున్నారు, కొంతమంది డాన్స్ చేయడము ఇలానే ఉన్నారు. యూత్ మొత్తం అట్లనే ఉన్నారని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. ప్రభుత్వం అంతా ఎవరు కూడా ప్రజల పట్ల కన్సర్న్ గా లేరు, ప్రజల గురించి ఎవరైనా చైతన్యం చేసే లేరు. మనం చేస్తే మనం చేస్తాము, దీన్ని ఎవరు పసిగట్టరని చెప్పేసి ప్రభుత్వం అట్లా అనుకోవడం చాలా తప్పది అని చెప్పేసి నేను అంటున్నా. ఇంకో విషయం అన్న, ఇప్పుడు లగచర్ల గ్రామంలో గిరిజనులు వాళ్ళు చేసిన తప్పేముందన్న? వాళ్ళు చేసిన తప్పేం లేదు కదా. మా భూములు మేము ఇయ్యమంటున్నాం, వాళ్ళు బతుకుతారు అదే కాబట్టి. సరే అక్కడేదో జరిగిందని చెప్పేసి నువ్వు అందరినీ పనిష్మెంట్ చేయడం తప్పు కదా. ఎవరైతే దాడి చేసిరో వాళ్ళ మీద చెయ్యి, యాక్షన్ తీసుకో. అక్కడ క్లియర్ ఎవిడెన్స్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని జైలు బంధించు, దానికి నేను కూడా సపోర్ట్ చేస్తా. కానీ ఇప్పుడు ఇలాంటివి చేయడం వల్ల ప్రభుత్వ అధికారులకి నువ్వు ఇంకింత పగ్గాల చేతికి ఇచ్చినట్టు కదా. ఇప్పటికే అవినీతి పెంచి పెరుగుతుంది అంతే కదా. ఇప్పుడు వాడు ఇంకా అవినీతి చేస్తాడు, నన్ను ఎవడన్నా అడిగితే అక్రమ కేసు పెడతా. అదేగా అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి సారే ఒక మాట మంచి ముచ్చటే చెప్పిండు, ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించేటోడు స్టార్ట్ అవుతారని చెప్పేసి. మరి ఇప్పుడు అలా అనుకుంటూనే మళ్ళీ కింద నుంచి ఈ పని చేస్తున్నారు కదా. ఎదిరించొద్దా? మరి ఎదిరిస్తే ప్రశ్న అడగొద్దా? అంటే మనకు వాక్ స్వాతంత్రం అనేది లేదా? అంటే మనకు కనీసం మనము సార్ నాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక చెప్పేటువంటి ఈయననే అధికారులను తిట్టిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఈయన ఇంటికి పోయారు అరెస్ట్ చేయడానికి. అవును, అరెస్ట్ చేయడానికి పోతే నా ఇంట్లోకి ఎవడు వస్తారా వాడు ముడ్డు మీద అంతా అన్నాడు. వినలే? మరి అట్లాంటి ఫస్ట్ అరెస్ట్ చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డినే. అదే అన్న, వాళ్ళకు ఒక రైట్స్ అన్నమాట. అతనిలో ఉద్యమం టైంలో కూడా కొందరు బెదిరించారు. అవును, అంటే దాన్ని పూర్వపరాపలు లేకుండా డైరెక్ట్ ఎత్తుకపోతామంటే ఏంది అన్న? ఇంకొకటి నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఇలాంటి చట్టాలు తీసుకురావడానికి లేవు ఇట్లాంటి చట్టాలు అన్న. నేను ఒకటి చెప్తున్నా, ఇలాంటి చట్టాలు రావాలన్నా ఇంకా ముందు ఇంకా కొన్ని ప్రజలను ఊరికనే ఏం ప్రమేయం లేకుండా ఏమైనా ఇరికాటంలో చేసేటువంటి చట్టాలు వస్తున్నాయి అంటే దానికి కారణం ఎవరు తెలుసు అన్న? ముందు ఏ సిస్టమ్ కాదు, మనమే కారణం. అది చెప్తున్నా, మనమే కారణం, ప్రజలే కారణము, ప్రజలో ఉన్న యువతే కారణము. అన్నిటికీ యువత మంచిగుంటే, యువత ముందుంటే అన్ని చేస్తే అంటారు కదా. యువత ఇలా తప్పుదారిన పోతున్నారు. ఎందుకంటే యువత అనేది పట్టించుకుంటలేరు సిస్టంలో ఏం జరుగుతుంది. ఇప్పుడు మనం ఓటేసి పక్కకి వెళ్తున్నారన్నా, ఈ ఓటేసిన ఆ ఓటుకు నేను సరైన పనులు చేస్తున్నా లేదా అని చెప్పేసి ఎవరు కూడా దాని గురించి స్టడీ చేయట్లేదు, ఎవరు దాని గురించి అడగడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి ఏ ఒక్క అంటే ప్రభుత్వం తెచ్చేటువంటి ఏ విషయం పట్ల కూడా దానికి సరిగా స్టడీ చేసి ఎవరు కూడా నలుగురితో పంచుకుంటలేరు. కాబట్టి సిస్టమ్కి ఏమనిపిస్తుందంటే ఓకే వీళ్ళ గోల వీళ్ళే ఉన్నారు, మనం ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ నేనేమంటున్నా అంటే ఏదైనా చిన్నగా ప్రజలకు వ్యతిరేకంగా ఏది వచ్చినా కూడా నిలదీయాలని చెప్పేసి నేను యువతను కోరుకుంటున్నా. ఎందుకంటే నువ్వు చేసే 24 గంటలు నువ్వు నీ యొక్క సొంత పనులు ఉన్నప్పటికీ ఒక 1 అవర్ అన్న సొసైటీ గురించి కేటాయించాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే కన్సర్న్ ఉండాలి. ప్రతి మనిషికి కన్సర్న్ ఉంటే ప్రభుత్వాలు భయపడతాయి. ఇవాళ ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిందంటే దానికి కారణం ఎవరు? నిరుద్యోగులు. మనకు గత ప్రభుత్వాన్ని మనం ఓడించి కొత్త ప్రభుత్వం ఇచ్చినట్టే దానికి కారణం నిరుద్యోగులు. అంటే ప్రభుత్వం కానీ సిస్టమ్ మొత్తం కూడా ఎవరి చేతిలో ఉంటుంది? నిరుద్యోగుల చేతిలో ఉంటుంది. మనం దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఖచ్చితంగా మనతో పాటు మన ప్రజలందరూ కూడా మనకు మంచి పరిపాలన అందించే వాళ్ళం అవుతాం. కాబట్టి నేను చెప్తున్న ప్రతి విషయం పట్ల మనం స్పందించాలని చెప్పేసి ఈ రోజున మీ నుంచి నేను ఇది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నవీన్తో ఇంకా కొంచెం మాట్లాడే ముందు మన సతీష్ వచ్చిండు. సతీష్ కూడా మొన్న కలిసినప్పుడు అన్నా మాకు ఎస్సీ వర్గీకరణ కోసం నేను మాట్లాడతా అని చెప్పిండు. ఏం మాట్లాడతాడు అసలు? నమస్తే, పేరు సతీష్ అన్న. అయితే ఏమైందంటే ఎస్సీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గీకరణకు నువ్వు అనుకూలమా వ్యతిరేకమా? అనుకూలం అన్న. ఎందుకంటే నేను ఎస్సీ మాదిగా, మా జనాభా తెలంగాణలో 80 లక్షల జనాభా మాది. జనాభా ప్రతిపాదన ఇప్పుడు బీసీలోకి వర్గీకరణ ఉంది, ఏబిసిడి వర్గీకరణ. ఎస్సీలోకి ఒక చంద్రబాబు నాయుడు 2004లో చేసిండు వర్గీకరణ చేస్తే, మళ్ళీ మాలలు వీళ్ళు మహా మేధావులు అనమాట. అన్ని రంగాల్లో ఉన్నారు వీళ్ళు, మామూలు మేధావులు కాదు.
రాజకీయ రంగంలో ఉంటారు, మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్లో ఉంటారు, దేంట్లోనే ఉంటారు. వీళ్ళు ఏడ వచ్చి మా జాబ్లని వీళ్ళు కొట్టుకుపోతారు. ఇప్పుడు ఎస్టీలలో ఎలకర వాళ్ళు, వెనకబడిన ప్రాంతాలు ఉంటారు, ఎస్టీ వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఈ మరి తెలియకపోతే ప్రభుత్వాలు తప్పు అయితే లంబడోళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొట్టుకుని పోతారు వాళ్ళ జాబ్స్ పాపం. ఎందుకంటే నేను చెప్తున్నాను, జరిగిన విషయం చెప్తాను. మేము కూడా అంతకంటే మాకు కూడా ఏం తెలియదు. మేము కూడా ఊరవతల ఉంటాం. మాకు కూడా మమ్మల్ని కూడా మాల జాతి వాళ్ళు గత 30-40 సంవత్సరాల నుంచి మా జాబులన్నీ వాళ్ళే కొట్టుకుపోతారు. మొన్న డిఎస్సిలో మా నియోజకవర్గం సూర్యాపేటలో 30 జాబులు ఉంటే 24 జాబులు వాళ్ళకే వచ్చినాయి. 80% వాళ్ళే జాబులు కొట్టుకుని పోయారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ఆల్రెడీ మరి మెరిట్ ఉన్నోడికి వస్తుంది కదా, ఎస్టీలో కానీ ఎస్సీలో కానీ బీసీలో కానీ ఉద్యోగం అనేది మెరిట్ ప్రాతిపదికన ఇస్తారా, ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఆల్రెడీ వితిన్ ద కులంలోనే మెరిట్ ఇస్తారు కదా. చదవకపోతే అది ప్రభుత్వాల తప్ప, జాబ్ వచ్చిన వ్యక్తి తప్ప? అదే మీరు కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ టు మై ఆన్సర్. ఓకే చెప్పు. అదే అబ్బా, ఇప్పుడు పలానా ఒక 24 మంది జాబ్ వచ్చింది, ఈ పలానా ఒక కమ్యూనిటీకి రాలే. వీళ్ళు చదవకపోవడానికి, వీళ్ళు ఇంత వెనకబడ్డానికి కారణము జాబ్ వచ్చిన వ్యక్తుల, ప్రభుత్వాల? అన్న మేము వెనకబడ్డానికి కారణం ఏంటంటే ప్రభుత్వము ఇప్పుడు ఎరకలకు కానీ, ఆదివాసులకు కానీ, చెంచులకు కానీ, మాదిగలకు కానీ, బుడిగజంగులకు కానీ, ఉపకులాలకు కానీ చదువు చెప్పాల్సింది, కేర్ తీసుకోవాల్సింది ఎవరు? గవర్నమెంటే. కానీ గవర్నమెంట్ ఇప్పుడు అన్న మేము మా అమ్మ నాన్నలు మేము చాలా పూర్ ఫ్యామిలీ అన్న, వ్యవసాయం కష్టపడి కూలి చేసి పని చేస్తే కానీ పేదోడు కాబట్టి నీకు ఇవ్వాలన్నా మెరిట్ని బట్టి? పేదోడు అయితే ఇంకెక్కువ చదవాలి కదా. చదువుతాం అన్న, కష్టపడి చదువుతాం. కానీ వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళకు అవేర్నెస్ బాగుంటుంది, స్టడీ పరంగా అయినా వాళ్ళకు నాలెడ్జ్ పరంగా అయినా. నాలెడ్జ్ ఉంటే సమాజానికి మంచిదే కదా. మంచిదే కానీ వాళ్ళు ఇప్పుడు ఓసీలలో రెడ్డిస్ ఉంటారన్న, వాళ్ళు బాగా చదువుతారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి మంచిగా పెంచుతారు, ప్రైవేట్ స్కూల్లో చదివేయడము, వాళ్ళకు మంచి చదువుపోయారు, మంచిగా గైడెన్స్ ఇవ్వడము. ఇప్పుడు అమ్మ నాన్నని బట్టి ఉంటుందని. ఏదైనా మీ నాన్న ఎంప్లాయ్ అయితే నువ్వు ఆల్రెడీ ఎంప్లాయ్ ఎట్లా ఆటోమేటిక్గా నేను ఫారెన్ పంపించడం అడిట్ చేయడం చేస్తారు. అట్లా మా అన్నలు కూలి పని చేస్తారు. వాళ్ళకి చదువు అంటే ఏందో తెలియదు. ఆ జనరేషన్ నుంచి వచ్చినాం మేము. కాబట్టి మాకు ఏంటంటే చదువు అంటే ప్రభుత్వాన్ని నువ్వు మాకు ఇట్లా ఇప్పుడు నాకు ఏదైతే చెప్పి మాకు సపరేట్ వసతులు కల్పించండి, మాకు పౌష్టిక ఆహారం ఇవ్వండి, మాకు ఒక కోచ్ని పెట్టండి, ఒక గ్రౌండ్కి పోవడానికి ఇప్పుడు పోలీస్ జాబ్లో అప్పుడు ఒక కోచ్ని పెట్టమనడము, టీచింగ్ అప్పుడు ఏదన్నా ఫ్రీ కోచింగ్ ఇప్పిమనడము, పౌష్టికాహారం ఇప్పిమనడం. ఇప్పుడు అన్న మాలల్లో కానీ బంజారాల్లో కానీ అందరు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో పేదరికం ఎక్కువ శాతం. అందులో కూడా ఎకరం భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి 1 ఎకరం కూడా భూమి లేదు. నేనేమంటే ఎక్కువ శాతం మనం అనేది ఏంటంటే జనాభా ఇప్పుడు జాబులు ఎంత మందికి వస్తాయి సతీష్? ఒక 1% మందికి వస్తాయి. నేను అనేది కరెక్టే అన్న, నువ్వు అన్నీ కరెక్టే. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టే చెప్పింది వర్గీకరణని రాష్ట్రాలు అమలు చేసుకోవాలని చెప్పి. ఆల్రెడీ హర్యానాలో అమలైంది. రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షి చెప్పిండు, నేను అందరికంటే ముందు అమలు చేస్తా, ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేను అమలు చేసి వెనకబడిన మాదిగ జాతి కుటుంబాలకు నేను ఆదుకుంటా, నేను దేవుని లెక్క మిమ్మల్ని ఉంటా, నేను ఆదుకుంటాను భవిష్యత్తులో. ఇప్పుడు మొన్న గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చిండు, అలా అమలు చేయలేదు. ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్, గ్రూప్ 3 రిజల్ట్, మొన్న డిఎస్సి కూడా చాలా ఎన్నో అమలు చేయలేదు అన్న. వెంటనే అమలు చేస్తాడు. చాలా నష్టపోయి మేము చాలా సఫర్ అవుతున్నాం. రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉండి మేము మంచి వ్యక్తి అని మేము అందరికి రేవంత్ రెడ్డికి ఓటేసినాం. కానీ ఇట్లనే చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డికి రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్గీకరణ అమలు చేస్తాను చేయకపోతే మా జాతి లీడర్లు ఊకోరు కదా అన్న. వాళ్ళు కూడా సభలు పెట్టి 60,000 జాబులు అయిపోయినాయి అబ్బా. ఆయన చెప్తే మనం 50,000-60,000 అయిపోయినాయి. మరి జాబులు అయిపోయినాయి, ఇక నెక్స్ట్ జాబులు ఎక్కడ ఉంటాయి? 2 లక్షల జాబులు అన్నాడు కదన్నా. చాలా టైం పడుతుంది. ఆయన 2 లక్షలు ఇస్తాడని నమ్ముతున్నావా? అట్లా అంటే ప్రతి అమ్మాయికి తులం బంగారం ఇస్తా, స్కూటీ కొనిస్తా, నిరుద్యోగులకు 3,000 ఇస్తా, తర్వాత 10th చదివిన వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇస్తా, ఇంటర్ చేసిన వాళ్ళకి ఇంత ఇస్తా, డిగ్రీ చేసిన వాళ్ళకి నిరుద్యోగ ₹1 ఇచ్చిండా? అట్లీస్ట్ 5 లక్షల కార్డు ఇస్తాము. ప్రతి నిరుద్యోగి ఆ 5 లక్షలతో ఏమన్నా చేసుకోండి. అంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లో కోచింగ్ పోతారా, బుక్స్ కొనుక్కుంటాడా, హాస్టల్ ఫీజు కట్టుకుంటారా అనడం లేదా? మరి మళ్ళీ అలా మీకు ఓయూ లైబ్రరీలో చదువుకుంటే నాన్ బోర్డర్ చదువుకోవడానికి రావద్దు అంటారని మాకు కొందరు చెప్తున్నారు. మరి రాము 5 లక్షల కార్డు ఇస్తే ప్రైవేట్ హాస్టల్లో ప్రైవేట్ లైబ్రరీలో డబ్బులు కట్టి చదువుకుంటారు కదా. నువ్వు కార్డు ఇయ్యవాయే,
ఇలా చదువుకుంటే వద్దనమాట. ఇప్పుడు ఇల్లు అవును కరెక్ట్. 2 సంవత్సరాలు చదవగానే జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు అన్న. 2 సంవత్సరాలు కాలేజీ పోవడం, ఎగ్జామ్స్ రాయడం, ఫ్రెండ్షిప్ చేయడం, ఆ పాటలు ఈ పాటలు చేయడం సరిపోతుంది. జాబ్లు ఏడ వస్తాయి అన్న? 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు కష్టపడితే కానీ జాబ్ రాదు. అవునన్నా, అదే చేయలేనోడు మరి చేస్తాడని నమ్మకం ఉందా అంటున్నాను. నేనేమంటున్నా అంటే నిరుద్యోగుల్ని మోసం చేయకుండా ఉంటే సరిపోద్ది. ఎక్కువ శాతం మాదిగలను మోసం చేసిన మాదిగల్ని కాదు అట్లన్నట్లు, కానీ నిరుద్యోగుల్ని మోసం చేస్తే మాత్రం ఇప్పుడు కేసీఆర్ గతి పట్టిన గతి రేవంత్ రెడ్డి పడుతుంది. ఎక్కువ శాతం ఏంటంటే మేధావులు, చదువుకునే విద్యార్థులు చాలా మేధావులు. ఆయన 5 ఏళ్లలో మస్తు సంపాదించుకుంటాడు. ఇప్పటికే తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, కృష్ణారెడ్డి, జగదీష్ రెడ్డి అని వాళ్ళ అన్నదమ్ములే. వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టిర్రు 4th సిటీ అని. ఆ తర్వాత ఇప్పుడు హైడ్రా కింద కొందరిని మల్లారెడ్డి దగ్గర, పల్లరాశ్వర రెడ్డి దగ్గర వాళ్ళు ఎన్ని సంపాదించుకున్నా మనకు సంబంధం లేదన్నా. అవునన్నా, ఇప్పుడు బాగా సంపాదించుకొని ఇప్పుడు కేసీఆర్ రెస్ట్ తీసుకున్నట్టు ఆయన రెస్ట్ తీసుకుంటాడు. ఇక రెస్ట్ తీసుకుంటా ఆయన ప్రజలకు మంచి చేసిన పేరు ఉంటుంది కన్నా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కోట్లు సంపాదించుకుంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆడ సీఎం అయ్యిండు, మళ్ళీ ఓడిపోయిండు. ఇప్పుడు అట్లనే ఆలోచన జనం ఏమంటారు, మంచి చేసినా చేయలేదని చూస్తారు. లాస్ట్ 3 సంవత్సరాలు 4వ సంవత్సరం ఏం చేస్తాడు, ఇతను మంచి చేస్తున్నా చేయలేదని 4వ సంవత్సరం తర్వాత ఇన్ని ఓడగొట్టాలన్నా గెలిపేయాలని ఆలోచిస్తారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ మీకు వర్గీకరణ అని చెప్పి కేసీఆర్ మంచి చేయాలంటే తప్పు చేసిండు. ఓకే, నిరుద్యోగులకే మనకి నష్టం చేసింది కాబట్టి మనం తిరుగుబాటు అంతే. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం చేస్తుంది? నేనే ఉంటాను వేస్తాంటున్నా, ఉద్యోగాలు వేస్తాంటున్నా. ఇప్పుడు సరే, ఇప్పుడు మాల గర్జన, మాదిగ గర్జన అని జరుగుతున్నాయి, చూస్తున్నా వీడియో చూస్తున్నా. మరి మీరు ఎవరి వైపు సపోర్ట్ చేస్తారు? ఎవరి తిట్టుకుంటారు కూడా? తిట్టుకోడు కరెక్ట్ అని ఒకరినొకరు అసలు చాలా తప్పు. ఇప్పుడు ఇంకొకటి కులం మీదనే, ఇప్పుడు మాదిగలేమో మాలల మీద పాటలు పాడతారు, మాలలేమో మాదిగలను కూడా మమ్మల్ని ఎందుకు ఇట్లా అంటారు అని వాళ్ళు అంటారు. విన్నావు పాటలు? ఒక కులాన్నే ఇట్లా దేశించినట్టు సుక్కరామ్ నరసాయి లాంటి వాళ్ళు ఒక పాట రాసినట్టు విన్నారా? నిన్న మీటింగ్ లో చూసిన రేజర్ల రాజేష్ అట్టుంది. వాడు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. వాడు అట్లని కాదు కానీ వాడు ఏం మాట్లాడతారు, వాడు ఏం తెలియదు. వాడిని ఆల్రెడీ 2-3 సార్లు కొట్టిరు. మళ్ళీసారి కూడా ఇట్లనే మందకృష్ణ మాదిగ మీద మాట్లాడే అంత సస్తా వాడు మనిషి. ఆడు మందకృష్ణ మాదిగ ఒక పోరాట యోధుడు. 30 సంవత్సరాలు ఏ సమస్య వచ్చిన నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా కూడా అతని దగ్గర పోతే నిరుద్యోగులైనా ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ అయినా డిఎస్సీ స్టూడెంట్స్ కూడా ఏదైనా సమస్య ఉంటే అతను పోయి తీరుస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తి మీద ఈ రీజనల్ రాజేష్ కులం అడ్డు పెట్టుకొని కులం అడ్డు పెట్టుకొని వాళ్ళ సంఘం నాయకులు పెద్ద లీడర్లు ఉన్నారని ఏదేదో పెద్ద మాటలు మాట్లాడి ఆయన్ని విమర్శించడం అది సరైన పద్ధతి కాదని నేను అంటున్నాను. ఎందుకంటే ఆయన ఓన్లీ కులం వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఆయన మళ్ళీ మతం గురించి కూడా మాట్లాడతారు. మతం హిందూ మతం లేదు అట్లా ఇట్లా అని మతం గురించి కూడా మాట్లాడుతాను. ఆల్రెడీ ఒకసారి 2-3 సార్లు కొట్టిరు మతం గురించి మాట్లాడతారు. అట్లనే మా కులం వాళ్ళు కూడా ఇట్లనే మందకృష్ణ మతం ఇంకో 2-3 సార్లు సభలో మాట్లాడితే మేము కూడా కొడతాం. అంత మనం కొట్టుకుంటే మరి అట్లా మాట్లాడద్దు కదన్నా. రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయొద్దు అయ్యని మాట్లాడితే అదొక పద్ధతిగా మాట్లాడితే ఒక పద్ధతిగా ఉంటుంది. ఆడోడో పెచ్చిపుకు మందకృష్ణ మాదిగా నువ్వెంతరా నీ సంఘ చేస్తావు, నేను రోడ్డు మీద తిరిగని అంటే అదేం మాట్లాడినా అది ఒక పద్ధతి. ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడిన, ఒక నిజాయితీ గల మాట్లాడిన వ్యక్తి మాట్లాడిన మాటలేనా కాదు. మాదిగల ఉపకులాలు ఉన్నాయి, మాలలో ఉపకులాలని. మేము మాదిగ మాల కంటే కూడా మేము వెనుకబడ్డామని ఇంతకుముందు బుడగ జంగాలకు సంబంధించి 57 కులాల ప్రెసిడెంట్ రామలింగం అన్న, చింతల రామలింగం అని ఇంటర్వ్యూ ఇచ్చిపోయాడు. మేము ఇంకా వెనుకబడ్డాం, మరి మా బతుకు ఏందంటుండు, మరి దానికి ఏం చెప్తాం? ఇప్పుడు 2 కులాలలో ఉపకులాలట, మాదిగలలో సబ్ క్యాస్ట్లు కావచ్చు కింద. అవునవును. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ అంటే వాళ్ళు అంతా మనం అంటే మనకంటే తాత ముత్తాతలు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద మేధావులు అంటే వాళ్ళు ఎంతో మేధావి వర్గం ఉంటుంది. సుప్రీంకోర్టు వాళ్ళే ఇప్పుడు మీ వర్గీకరణ చేసుకోండి రాష్ట్రాలలో చెప్పింది. చేసినప్పుడు రేవంత్ హర్యానాలో ఆల్రెడీ గెలిచిన 1 వారం 10 రోజులకే ఆల్రెడీ అమలు చేస్తారు. ఎస్సీ వర్గీకరణ చేస్తారు, ఆల్రెడీ ఇచ్చారు, పేపర్ కూడా ఇచ్చారు. హర్యానా చేస్తున్నప్పుడు మరి రేవంత్ రెడ్డి నేను అంతకంటే ముందు చేసి మీరు ఎప్పటి నుంచో పాపం వెనకబెట్టారు కాబట్టి మీకు చేస్తానని చెప్పినప్పుడు దాన్ని చేసి తీస్తేనే మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిదని మేము అనుకుంటాం. లేకపోతే ఇప్పుడు ఇట్లనే పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో మేము బుద్ధి చెప్తాం. మా 80 లక్షల జనాభా ఉంది, మేము తప్పకుండా స్టూడెంట్స్ వర్గం ఉంది, మేధావి వర్గం ఉంది, మా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరం మేము ఆల్రెడీ కట్టుబడి ఉండి ఒక మీటింగ్లు పెట్టుకుని ఏం చేయాలో అది చేస్తారు. ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది బ్రదర్ చెప్పినట్టుగా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ సార్కి నిరుద్యోగులకి మధ్యలో గొడవ జరిగేటువంటి రోజులు కూడా దగ్గర వస్తున్నాయి. అవును మాట్లాడుతున్నా తెలుసా నేను. మందకృష్ణ మాదిగ సార్ ఏంటంటే వాళ్ళ రైట్స్ లో వాళ్ళు పోతున్నారు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు, తప్పు లేదు. కానీ ఇప్పుడు ఈ బ్రదర్ చెప్పినట్టు హర్యానా చేసినట్టు ఇక్కడ చేసేస్తే అయిపోతుంది. కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా,
నువ్వు ఇప్పుడు గతంలో 60,000 కేటాయించిన అని చెప్పిండు. ఇప్పుడు కొత్త జాబ్ క్యాలెండర్ లో 50,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అలా మళ్ళీ పేపర్ ఇచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఇంకొక 50,000 అంటే ఇప్పుడు TGPSC చైర్మన్ గా కొత్త వ్యక్తి బుర్ర వెంకటేశ్వర సార్ అపాయింట్మెంట్ అయ్యాడు కదా, సో 50,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. అది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అనమాట. అయితే ఇప్పుడు ఇందులో జరిగేటువంటి పరిణామం ఏంటంటే SC వర్గీకరణ ఇంకా మన రాష్ట్రంలో కాలేదు. SC వర్గీకరణ అయిన తర్వాతనే ఈ జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఈ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ అవుతాయి. మరి ఈ లోపు చేసేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇదెంత డిలే అవుతుందో ఇటు నోటిఫికేషన్ కూడా అంత డిలే అవుతుంది. ఇప్పుడు నిరుద్యోగులు ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని అడుగుతారు. ఇటు సార్ ఇప్పుడు మందకృష్ణ మాదిగ సార్ వీళ్ళంతా కూడా వీళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటారు, ఏది ఇక్కడ వర్గీకరణ కాలే కాబట్టి. అప్పుడు మాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మాకు అడ్డెవరు ఇక్కడ సార్ అని చెప్పేసి కొంతమందికి అనిపిస్తుంది. నేను అనట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది వస్తుంది అంటున్నా. సార్ ఇప్పుడు మీరు ఇది తీసుకురాకపోతే, ఈ ప్రస్తావన తీసుకురాకపోతే మాకు నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి DSO కొట్లాడతారు, అటు గ్రూప్ 4 ఉన్నారు, గ్రూప్ 1 ఉన్నారు, కథ అవుతుంది. కాబట్టి బ్రదర్ అన్నట్టుగానే ఇది ఇందులో గొడవ అవుతున్నది. కాబట్టి అది తొందరగా చేసేస్తే ఇటు నోటిఫికేషన్ కూడా జారీ అవుతుంది. ఎవరు కూడా అందరు కూడా బిఫోర్ నోటిఫికేషన్ తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు DSC నోటిఫికేషన్ ఇచ్చిండు, ఇచ్చి కూడా ఈ వర్గీకరణ అమలు చేయాలని ఇచ్చిన నోటిఫికేషన్ ఆపిండు. వర్గీకరణ అమలు అయినాకనే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెడతా అంటున్నాడు. టెట్ ఎగ్జామ్ పెట్టినాడ. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చిన 16,000 నోటిఫికేషన్ ఇచ్చి 1 నెల రోజులు అయింది. అయితే ఎమ్మటే వర్గీకరణ గురించి గొడవలు చేస్తే, మాదేళ్ళు గొడవలు చేస్తే దాన్ని ఆపేసిండు. ఎగ్జామ్ ఆపి మరి వర్గీకరణని అమలు చేసినాకనే నేను ఎగ్జామ్ పెడతా అని అంటున్నాను. అంత గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి. కాబట్టి మేము రేవంత్ రెడ్డి నమ్ముతున్నాం, వర్గీకరణ అమలు చేస్తానని నమ్ముతున్నాం. చేయలేదు వరకు అడుగుతుంది. ఈ నెల రోజులు జనవరిలో చేస్తా అని చెప్పినాడు. జనవరి ఫస్ట్ వీక్ లో సంక్రాంతి లోపు అవుతుందని చెప్పాను. ఏ బేస్ మీద చేయమంటున్నావు వర్గీకరణ? మరి జనాభా కూడా తెలవాలి కదా. జనాభా ప్రతిపాదనే మా జనాభా ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత ఉందని తెలవాలి కదా. అదే జనాభా ఇప్పుడు చేస్తున్నారు సర్వే వాళ్ళు ఉపకులాలు అంటారు, మాకెంత మా వాట ఎంత అంటారు. ఇప్పుడు జనాభా లెక్కలు చేస్తున్నారు ఊళ్ళల్లో. దాన్ని పట్టుకొని మా జనాభా ఎంత ఉందో చూసి దాని ప్రకారం అమలు చేయాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఇంకోటి EWS రిజర్వేషన్ ఉంది, అది న్యాయబద్ధమైందా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 5% చేసుకోమని చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి వచ్చి 10% చేసి అసలు దాదాపు గత స్వతంత్ర భారతదేశం గురించి కూడా రెడ్డి వర్గము, ఎలమ వర్గము, కమ్మ వర్గం, కాపు వర్గం వాళ్ళు బాగా ధనికులు అన్న. ఆల్రెడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వచ్చిన మనం ఒక 5 ఎకరాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మహా మేధావులు ఉంటారు. వాళ్ళు మామూలు మేధావులు కాదు. అట్లా ఎప్పటి నుంచో జాబులు కొట్టుకుంటారు. అంటే గత 70 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి జాబులు అంటే సింపుల్గా వస్తాయి. వాళ్ళకు నాలెడ్జ్ బాగుంటుంది, అమ్మనాళ్ళకు IQ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని కూడా IQగా పెంచుతారు. అలాంటిది ఏదో మోడీ ప్రభుత్వం వచ్చి ఇంకా వాళ్ళకి 5% ఇచ్చింది. 5% ఇచ్చి ఇంకా అది కూడా 5% కూడా మోసమే. 10% కదా ఇప్పుడు ఇచ్చేది అన్న. మోడీ ప్రభుత్వం 5% ఇస్తుందన్న. 10 కదా, 5 అంటే 5% ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు. ఇప్పుడు చెన్నైలో 5%, 5%. ఒక్క నిమిషం. ఇప్పుడు EWS ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే రిజర్వేషన్ గురించి ముట్టుకోవద్దని చెప్పేసి నేను కూడా ఇన్ని రోజులు చేయలేదు. అయితే బ్రదర్ చెప్పేది ఏంటంటే 10% EWS సెంట్రల్ గవర్నమెంట్ అన్నది, కానీ ఎట్లా అన్నదంటే డైరెక్ట్లీ 10% అంది, బట్ లాజికలీ 5% అది. ఎట్లా అంటే డైరెక్ట్లీ ఏమో 10% మన దగ్గర డైరెక్ట్ తీసుకొచ్చి 10% అమలు పరిచయలు, బట్ అక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది 5%. అంటే 10% అందుకని లాజికల్గా 5% ఇవ్వాలి ఇక్కడ. ఎట్లా అంటే ఇప్పుడు మన ఏమని చెప్పింది గైడ్ లైన్స్ సెంట్రల్ ఇచ్చేటప్పుడు చదివిన క్లియర్గా. అందులో ఏముందంటే కనుక ఇప్పుడు SC ST BC వాళ్ళకు రిజర్వేషన్ 50% ఉన్నది మన రాష్ట్రంలో. వాళ్ళ రెస్పెక్టివ్లీ వాళ్ళ యొక్క రిజర్వేషన్ ని టచ్ చేయకుండా మిగతా 50%లో 10% ఇమ్మని చెప్పింది. అట్లనా? అంటే లాజిక్ అర్థమైందా? మరి వీళ్ళు అందరూ ఏమంటారు అంటే 100లో 10% అంటారు. నో. సో 100లో 10% ఇమ్మని సెంట్రల్ గవర్నమెంట్ అసలే అనలేదు. SC ST BC వాళ్ళ రిజర్వేషన్ టచ్ చేయకుండా మిగిలిన 50%లో 10%, మిగిలిన 50%లో 10% అంటే 5% అనమాట. 50లో 10 అంటే మనకు 5% వస్తుంది. ఈ 5% ఇవ్వకుండా కింద ఉన్నటువంటి ఎవరైతే సిస్టమ్ ఆపరేటర్స్ వాళ్ళైతే ఉంటారో, ఈ యొక్క ఎవరైతే ఆ ప్రభుత్వ అధికారులు వాళ్ళు చాలా తప్పు లెక్కలు చేసి వీళ్ళకు 10% కోటా ఇవ్వడం వల్ల ఈ రోజున SC ST BC వాళ్ళ రిజర్వేషన్ మొత్తం వాళ్ళు గుంజుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మా SI కానిస్టేబుల్ 2022లో వచ్చిన నోటిఫికేషన్లో 126 మార్కులు వచ్చిన ఒక ST అబ్బాయికి జాబ్ రాలేదు. జస్ట్ 108, 102, 101 అనే మార్కులు వచ్చిన EWS వాళ్ళకి జాబ్ వచ్చింది. వెరీ 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 లెస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి. నేను ప్రూఫ్ తో చూపిస్తా, నేను చూపిస్తా. దానివల్ల రిజర్వేషన్ అనేది అక్కడ అట్లా మనకి మొన్న DSCలో కూడా 70 మార్కులు వచ్చిన SCకి రాలేదు.
65 మార్కులు వచ్చిన ఎస్సీకి రాలేదు, 50 మార్కులు వచ్చిన ఎస్సీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి వచ్చినాయి. ఎవరు నమ్ముతాడు సార్? ప్రామిస్ అన్న, నేను తీసుకురమ్మంటే తీసుకొస్తాను, రేపు తీసుకురమ్మంటే తీసుకొస్తాను. మీద పడేస్తున్నాం అంటారు. ప్రామిస్ అన్న, రేపు నిజం చెప్తున్నాను. నా దాంట్లో ఉంది. అట్లా అంటే రేవంత్ రెడ్డి అసలు తిరగని మరి నిజమే ప్రామిస్ ఉంది, నా దాంట్లో ఉంది, చూపెట్టు. 5% ఇవ్వాలి. మాట్లాడు అందులో. సో కాబట్టి మొన్న మనకి ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఆ సార్ పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ క్యూన్యూస్ మల్లన్నకి డైరెక్ట్ ఒక వార్నింగ్ లాగానే ఇచ్చిండు. మల్లన్న నువ్వు బీసీ అని చెప్పేసి బాగా లేవనెత్తుతున్నావు కదా, బీసీ బిడ్డల కోసం ముందుంటా, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం నేను పాటుపడతా అంటున్నావు కదా, మరి ఇప్పుడు నేను డిఎస్సి కట్ ఆఫ్ చూడు, ఒకసారి చూడు చెప్పు ఒకసారి. డిఎస్సి నల్లగొండ కట్ ఆఫ్ ఈ ఈడబ్ల్యూఎస్ కు 2000 ర్యాంక్ వచ్చింది. 2000 వచ్చిన 2000 డిఎస్సిలో నల్గొండ డిస్టిక్ లో. అదే ఎస్సీకి అదే మళ్ళీ మన 2000 ర్యాంక్ వచ్చింది. ఎస్సీకి మళ్ళీ 2000 ర్యాంక్ వచ్చినా రాలేదు. నిజమేనా? చూడరా అన్న నువ్వు ఇలా నిజమే అన్న, ఇది చాలా చాలా అన్యాయం. అది ఇక్కడ పెట్టిరండి నల్గొండలో. ఇది డిఎస్సిరా? డిఎస్సి అంటే ఓసీలకేమో 430, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 2050. అంటే ఏంది ఓసీ 430 ఏంది అసలు? జనరల్, అది జనరల్ వాళ్ళకన్నా 430 ఏంది? యాక్చువల్ గా జనరల్ ఎక్కువ ఉండాలి కదా. బీసీఏకేమో 1300 కట్ ఆఫ్ అయింది, 1307. బీసీ 1307, కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2050 కట్ ఆఫ్. చూడు ఎంత వేరియేషన్ ఉందో ఒకసారి చూడు. తర్వాత బీసీపీకి ఏమో 844 కట్ ఆఫ్. ఓకే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2050 కట్ ఆఫ్. సో బిలో 1000 లో వీళ్ళకి ఉన్నాయి. బీసీడీలోనేమో 820కి కట్ ఆఫ్. ఓకే. ఈడబ్ల్యూసీలోకి 2050. ఓకే. అలానే ఎస్సీ ఎస్టీ కూడా చూడు. ఎస్టీలకేమో 2159 ఉంది. ఓకే. వాళ్ళకేమో 2050, అంటే దాదాపు సమానం. అందులో ఎస్సీలకేమో 1370 ఉంది. ఓకే. ఈడబ్ల్యూఎస్లకు 2050 ర్యాంక్ వచ్చింది. చూడు ఇక ఇంకా ఎంత వ్యత్యాసం. చెప్పిన పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ సింక్ అయిందా కాలేదన్నా? సింక్ అయింది. సో నేను చెప్పేది ఎవిడెన్స్, అది నేను ఎవిడెన్స్ కూడా సేకరించి ఇమ్మటి ఇస్తా. ఇప్పుడు ఇంకొకటి, ఇది ఆదిలాబాద్ లో ఎస్టీలకేమో 450కి కట్ ఆఫ్ అయింది. ఈడబ్ల్యూసీలో 1948 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు వరంగల్లో చూద్దాం. వరంగల్లో ఎస్టీలకు 630, ఈడబ్ల్యూఎస్కి 606. సూర్యాపేట చూస్తే ఈడబ్ల్యూఎస్ ఏమో 1764 కట్ ఆఫ్. 1764. ఎస్టీలకేమో 1242, అంటే కట్ ఆఫ్ 1242 వచ్చినా రాలేదు. 700 వచ్చింది. ఎస్సీలకేమో 770 కట్ ఆఫ్. ఈడబ్ల్యూసీ ఏమో 1764. నేను లబ్ధిదారులను నేను తప్పు అనట్లేదు, ఇస్తే తీసుకుంటారు. లబ్ధిదారులను తప్పు అని అసలు ఏమనట్లేదు. నా మిత్రులు అందరు ఉన్నారు, నాకు అందరూ ఉన్న మిత్ర సమానమే, వాళ్ళ తప్పేం లేదు. ఇక్కడ సిస్టమ్ యొక్క డిఫాల్ట్ అది. సో కాబట్టి నేను తింటాడు, తప్పేం లేదు. అది వాళ్ళ చేతులు ఉందన్న, రెడ్డి ఓసీల చేతులు ఉంది, వాళ్ళు ఏదైనా ఉంది, చేయలేకపోతున్నాం. మన జనాభా ఎక్కువ కూడా. సో కాబట్టి ఆలోచించాలి మనం. సో ఆ కాబట్టి ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్ తీర్మానం మల్లన్నకి సవాల్ విసిరిండు. నేను ఒక రెడ్డిని, నేను ఒక ఎమ్మెల్సీని, నేనే చెప్తున్నా నా జనాభా శాతం 4.5 ఏదో ఉంది, మరి మాకు 10% కోటా విధించిల్లు, దీని గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవా అని చెప్పిండు. అంటే ఆయన ఎంత గొప్ప మనిషి చెప్పు ఒకసారి. మాకు 10% వద్దు, మాకు డబల్ ఇస్తున్నారు, మా జనాభా కూడా అంత లేరు, మరి నువ్వు బీసీ అని చెప్పేసి లేవనెత్తున్నావు కదా, మరి దీని మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు? చేయాలి కదా మరి. తీర్మానం వల్ల నిజంగా అంత కన్సర్న్ ఉంటే మరి ఈ విషయం మీద ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? మళ్ళీ రేవంత్ రెడ్డి సభలకు ఇద్దరు చేయి ఊపుతారు. అదే అన్న, ఇప్పుడు రిజర్వేషన్ అందరికి కోసం ప్రాణం ఇస్తారు, రేవంత్ రెడ్డిని ఎదిరిస్తా అంటాడు. మళ్ళీ ఒక సభకి వెళ్ళి ఇద్దరు కలిసి అభివాదం చేస్తారు. ఇప్పుడున్న సిస్టమ్ లో ఒక మాట చెప్పాలంటే మల్లన్న దమ్మునుడు అంటారు. అంటే జనరల్ సోషల్ మీడియాలో నీకంటే దమ్మునుడా? సోషల్ మీడియా అనుకున్నాం. ఇప్పుడు దమ్మంటే ఏంటంటే ఇప్పుడు ఏ అంశం మీద అయినా మంచిగా పోరాడే వ్యక్తి, కేసీఆర్ దించడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి, దేన్నైనా అంశంలో రేవంత్ రెడ్డిని కూడా కీలక పాత్ర వహించిన వ్యక్తి ఎవరు? మన తీర్మానం మల్లన్న. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీసీలు నష్టపోతుంటే కూడా దాని మీద పోరాటం చేయడం అది చాలా సిగ్గు అసలు. కొన్ని రోజులు చేసిండు కదా. ఇప్పుడు వాళ్ళ ఓట్లు గెలిచిండు తీర్మానం మల్లన్న. కేసీఆర్ ని దించడంలో ప్రముఖ పాత్ర వహించింది. మరి బీసీలు నష్టపోతున్నారు, ఉద్యోగస్తులలో ఏ విషయంలో ఏదో అట్లా మాట్లాడాలని ఆయన దగ్గర పోయి దండం పెట్టి అన్న మా పరిస్థితి ఇట్లయినా 10 మంది అంటే వాళ్ళని బాధ తట్టుకోలేక ఈయన మాట్లాడిన, కానీ ఆయన ప్రేమ మీద మాట్లాడినట్టు అనిపించలేదు నాకు. ప్రేమ మీద మాట్లాడినట్టు అయితే ఏ మీటింగ్లో అయినా అడుగుతాడు,
మా బిడ్డలు బీసీ బిడ్డలు నష్టపోతున్నారు, ఈడబ్ల్యూఎస్ అంత ఇవ్వడం ఎందుకు 5% ఇస్తే మంచిగా కూడా అది ప్రేమ. సరే మళ్ళీ కాదు, ఇప్పుడు అందరికి బాధ్యత లేదా మరి? అంటే అందరికి మనమేమంటే జనాభా ఎంత, థ్యాంక్ యూ కలుద్దాం. అయితే అసలు ఫస్ట్ జనగణన చేసినాక కదా ఇవ్వాలా. అవును. ఇప్పుడు మాదిగలకు వర్గీకరణ ఏంటంటే కుల వర్గీకరణ అంటే, అవును. బీసీలకి ఇవ్వాలంటే కుల వర్గీకరణ, మరి ఈడబ్ల్యూఎస్ కు వర్గీకరణ అంటే సారీ కుల జనగణన అవసరం లేదా? అవసరం ఉంటది, అది అవసరం లేకుండా ఇచ్చి పడేసేళ్ళు. అంటే కామెడీ ఎందులో అయితే మనకి బెనిఫిట్ ఉందో అది వాళ్ళు చేసేసుకుంటున్నారు. కానీ ఇలాంటి వాటిని ఏంటంటే ఇప్పుడు ఇలా చిక్కులు పెడితే డిలే అవుతుంది. డిలే అయితే మేము కొంతవరకు మాకు కూడా కొంచెం రిలాక్స్ ఉంటుంది. ఈ విధంగా మనం నిరుద్యోగులను బాధ పెట్టొచ్చు, రీజనబుల్ గా బాధ పెట్టొచ్చు. అంటే కారణం చూపెట్టి వీళ్ళని బాధ పెట్టొచ్చు, కారణం చూపెట్టి వీళ్ళని దూరం ఉంచొచ్చు అనే ఒక ధోరణి. పరిపాలన పట్ల నువ్వు ఎన్ని మార్కులు వేస్తావు అన్న? ఈ పరిపాలన పట్ల మార్కులు ఇస్తామంటే ఇక నేను చెప్తే మళ్ళీ కొంతమంది ఏంటంటే దానికి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారన్న. సో కాబట్టి నేను అట్లా వ్యతిరేకంగా చేయట్లేదు. సరే ఇప్పుడు ఏమనంటే నాకైతే తెలిసి సంతృప్తి ఏం లేరని, అసంతృప్తిగానే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు కొంత సర్వే కూడా ఇప్పుడు 2-3 days లో ఒక సర్వే కూడా వెల్లడి అవుతుంది. అంటే ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రంలో మళ్ళీ గనక ఎలక్షన్స్ చేస్తే ఏ పార్టీ గెలుస్తుందని కూడా ఒక సర్వే 2 days లా రిలీజ్ చేద్దాం. వాళ్ళు మనకు తెలియకుండా కొంతమంది మేధావులు సర్వే పెడుతున్నారు. అంటే మరి ఈ ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క భావాలు ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా కనుక్కుంటున్నారు. నిజమన్న ఇప్పుడు ఎవరన్నా ఆటో డ్రైవర్ల పరిస్థితి అన్న, ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణం అన్న, నిజంగా మరీ దారుణం. మా దాంట్లో మా కొంతమంది తెలిసినటువంటి బ్రదర్స్ వాళ్ళంతా కూడా ఇది ర్యాపిడోలు అవి కొట్టడం, దానికే వాళ్ళు ఇప్పుడు పరిమితం అయిపోయారు. ఎందుకంటే బస్ ఎక్కి మహిళలు కూడా చాలా మంది బస్ ఎక్కి మొన్న కురుమూర్తి జాతర పోయినా, కురుమూర్తి జాతర పోయినప్పుడు బస్సులలో మొత్తం లేడీస్ మొత్తం నిలబడుతున్నారు, ఘోరంగా తిడుతున్నారు కూడా. అంటే సార్ డైరెక్ట్ తిడుతున్నారు. వెనక కూర్చున్నావు అనుకో మొగోడు, అవునవును, మన స్టాప్ వచ్చిన దగ్గర దిగాలంటే చాలా కష్టం ఉంది, చాలా కష్టం అవుతుంది. అందులో ఉన్నటువంటి తగులుకుంటా పోవాలంటే ఎంత ఇన్కన్వీనియన్స్. అదే అన్న, ఇప్పుడు ప్రయాణికులు ఉంటారు కదా, ఒక అంకుల్ ఉండి ఏమన్నానంటే ఈ ఆడోళ్ళకి ఏమో ఫ్రీ అయిపోయింది అంటే ఇట్లా అన్నాడు, పార్ట్ లాంగ్వేజ్. ఈ ఆడోళ్ళకి ఏమో ఫ్రీ పెట్టిండు, మేము మగవాళ్ళకేమో డబ్బులు టికెట్ అంటున్నాడు. మరి మాకు సీట్ లేదు, మేము నిలబడిపోవాల్సి వస్తుంది. సీట్ లేదు, డబ్బులు ఇచ్చిన సీట్ లేదు, డబ్బులు సీట్ ఉందంట, డబ్బులు రెవల్యూషన్ అవుతుంది. అలా తిట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు. అయితే అంకుల్ మీరు ఇట్లా అనకండి, మగవాళ్ళు అట్లా వద్ద మరి ఎందుకంటే మీరు అలా అనకండి, ఆడోళ్ళు ఏమో ఫ్రీగా పెట్టి మాకు బస్ అని వాళ్ళు అడగలేదు, వాళ్ళే తిడుతున్నారు. నువ్వు మాకు వాల్యూ, ఇప్పుడు కండక్టర్లు కూడా మహిళలకు వాల్యూ ఇస్తలేరు, విలువ ఇస్తలేరు, ఎటుపడ్డారు దొబ్బేస్తున్నారు, ఏ ఆడ కూర్చోపోమంటున్నారు, ఏ అడుగు అంటున్నారు, ఏ దిగు అంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా అసలు దీని పట్ల చాలా బస్సులు కూడా సరిపోవట్లేదు, బస్సులు సరిపోవట్లే అన్న. అసలు నిజం చెప్పాలంటే మళ్ళీ ఇంకొక విషయము, ఈ బస్సు డ్రైవర్లు కూడా అంటే మరి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తోని, అంటే అందరూ అన్నట్లే కొందరు ఫ్రస్ట్రేషన్ తోని ఇది ఏందని చెప్పేసి స్పీడ్ పో దేనికో గుద్దడమో మొన్న జరిగిందో చూసినాం అనుకుంటా. ఒక బస్ డ్రైవర్ తీసి ఈ బస్ నడపని బస్ దిగిండు. అవునా? ఇంతమంది జనమంది 4 టైర్లు ఊడిపోతున్నాయి, కొన్ని చోట్ల ఊగుతుంది, టైర్లు ఊడిపోయినాయి అన్న. డబ్బులు ఎక్కుతున్నారు, టైర్లు ఊడిపోయినాయి 2. అది ఊరు నాకు గుర్తు రావట్లే. అంటే ఇవన్నీ కూడా అసలు చెప్పాలంటే అది ఏమో గానీ ఇంకా ఇప్పుడు ఏపీలో కూడా ఫ్రీ బస్ పెడతారంట. మరి దయచేసి వాళ్ళు గ్రహించాలి, ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని చేయాలి అని ఉంటే. పెడితే మళ్ళీ మొగోళ్ళకి పెట్టరు, ఆడోళ్ళకి పెట్టరు, వాళ్ళ బస్సులు వాళ్ళకి, వీళ్ళ బస్సులు వీళ్ళకి. మరి అని ఇప్పుడు కూలీ అప్పుడు సమాన వేతనం అని చెప్పేసి కూడా ఒకటి వస్తుంది, అబ్బాయిలతో పాటుగా ఆడోళ్ళకు సమాన వేతనం అని చెప్పేసి. మరి ఇప్పుడు ఇల్లు మనకు సమాన ఎందుకు లేవు? మరి కావాలి కదా, మగోడు మనిషి కాడా? అదే కదా ప్రశ్నలు వస్తున్నాయి. అవును అవును, ఇలాంటి చాలా. రేవంత్ రెడ్డి తలకు అంటే తన నిజం చెప్పాలంటే తనకే కాల్చుకుంటాడు, ఖచ్చితంగా చాలా వ్యతిరేకత తెచ్చుకుంటున్నాడు. అది కావాలని తెచ్చుకుంటున్నాడు, మరి ఎలానో నాకు అర్థం కావట్లేదు. అంటే నెక్స్ట్ నేను చేయకుండా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఇట్లా చేసి నేను కూడా గత ప్రభుత్వం వాళ్ళు ఏమైనా చేసిలో నేను కూడా అట్లా చేసి సైడ్ అయిపోతాను అనుకుంటా. అదే మరి అంత చేసినటువంటి కేసీఆర్ ఏమని లేరు, నేను ఇంత చేస్తాను అన్నేమంటారు పుట్టనే ఫైలింగ్ లో. ఇంకొక విషయం అన్న, మరి రేవంత్ రెడ్డి సార్ కూడా పక్కనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళంతా ఉంటారు, స్పీచ్ ఇస్తున్నాడంటే దానికి చాలా స్క్రూటినీ చేసి ఆ క్రక్స్ అనేది తీసి ఇలా మాట్లాడారు సార్ అని చెప్తారు. మరి వాళ్ళ పాయింట్స్ తీసుకోకుండా అతను సొంత వాక్యాన్ని మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే మన బాక్రనంగల్ ప్రాజెక్టు మన తెలంగాణ ఉందని చెప్పేసి అంటూ ఉంటారు, దిల్సు నగర్ లో విమానాలు దొరుకుతాయి అంటూ ఉంటాడు. సముద్రం కూడా మనకు 4 వైపులా 3 వైపులా తెలంగాణలో సముద్రం ఉందనంటే బీచ్ కోసం వీళ్ళు కూడా వెతుకులాడడం అని వీళ్ళు ట్రోల్స్ చేయడం. అంటే నేను సార్ను తప్పుపడట్లేదు ఇక్కడ. సో అతను ఎందుకంటే అన్న కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్ అన్న అని ఒక మంచి ఒక హోదాలో ఉన్నాడు, ప్రతి ఒక్క పాయింట్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. సో కాబట్టి అకౌంటబుల్ టు పీపుల్ కాబట్టి నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. కాబట్టి ఏదైనా చేస్తున్నా మాట్లాడుతున్నా
ఏమైనా చేస్తున్న నలుగురు సలహా తీసుకుని ముందుకు పోవాలి. నా సొంతంగా నేను చేస్తున్నానంటే ఇది తుగ్లక్ పాలన కాదు. ఒకప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇంకా మంచి పరిపాలన చేసింది. కాకపోతే ఆ ముండా కొడుకు ఉంటాడు ఎవడు కాసిం రజ్వీ ఒక రజాకార వ్యవస్థ తీసుకొచ్చానని బ్యాడ్ చేసిండు. కానీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మంచి పరిపాలన చేసిండు నన్ను అడిగితే కనుక ఒక మాటకు. ఎందుకంటే అంబేద్కరే అతన్ని మెచ్చుకున్నాడు కొన్ని పనులను చూసి. కేసీఆర్ రేవంత్ రెడ్డి కంటే ఆయన బెటర్ అంటారు. చాలా బెటర్ అన్న. ఆ మాటకు వస్తే నేను చాలా బెటర్ అనే చెప్తా. ఎందుకంటే నేను ఇప్పుడు కంపారిటివ్ ఆ ఇద్దరు పీపుల్తో చాలా బెటర్. అరే బడుగు బలైన వర్గాలను కూడా చాలా మంచి విద్యా వ్యవస్థ కల్పించాడు. మీరు మన ఇలాంటి మీరు ఉస్మాన్ యూనివర్సిటీ కట్టించి అందరికి చదువుకునే విధంగా ఇవన్నీ సౌకర్యాలు కల్పించిండు. మతపరంగా కూడా ఓన్లీ నా ముస్లిం సోదరులే ముస్లింల బతకాలను చూడలే. ప్రతి ఒక్క మతానికి వెంకటేశ్వర స్వామి కూడా విరాళాలు పంపించిండు. భద్రాచలం టెంపుల్ విరాళం అన్ని పట్ల చేసిండు. కాకపోతే రజాకార్ వ్యవస్థ అతన్ని బ్యాడ్ చేసింది తప్ప మంచి పరిపాలన చేసిండు అని చెప్పేసి నేను మాట్లాడతాను. సో థ్యాంక్ యూ అన్న. నాకు మీ పట్ల నాకు ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని చేరవేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో కాబట్టి ఈ ఎవరైతే అంటే అధికారులకు బెదిరిస్తే ఇట్లా అన్నాడు కదా, దాని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడన్నా. మరి అధికారులు కూడా వర్తించాలి కదా, మరి వాళ్ళు కావాలని. ఆల్రెడీ నేను చెప్పిన దానికి అంగీకరిస్తున్నా. ఇదండి మెయిన్గా మేము టాపిక్. ఇప్పుడు అధికారులకు ఎవరన్నా ఏమైనా అంటే దానికి కరెక్ట్ గైడ్ లైన్స్ ఉండాలి. అధికారులను ఎవరన్నా అంటే కేసులు పెట్టండి, కానీ అధికారులు కూడా ఎవరినైనా అంటే కూడా కేసులు పెట్టాలి ఒకటి. రెండోది అవినీతి అధికారులను ప్రశ్నించొద్దా, మరి దీని మీద గైడ్ లైన్స్ ఉండాలి. వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చిరని తీసుకుపోయి డైరెక్ట్ తీసుకుపోతే మాత్రం నీకు అధికారులే ఓటేస్తారు, మిగతా అధికారులు కాని వాళ్ళంతా తిరుగుబాటు చేస్తారు. అందరు కూడా మరి గమనిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న నవీన్ లాంటి వాళ్ళు అనేక మంది గమనిస్తున్నారు. ఇదంతా కూడా మిగతా యువత రీల్స్లలో ఉండేటోళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా గమనించాలి. మీరు రీల్స్ అనో షార్ట్స్ అనో లేకపోతే ఇంక ఎంటర్టైన్మెంట్ అని పోతే మీ జీవితాలు సంకన ఆగిపోతాయి. మీకోసం మేము ప్రాణాలకు తెగించాలనా? ప్రశ్నించడం ప్రతి ఒక్కడు బాధ్యత. ప్రతి ఒక్కడు అడగండి. మీకు కష్టం వస్తే ఎవరు రాడు. మరి మీరు ఇప్పుడు రాకపోతే మీ ఇల్లు రేపు ఎవడన్నా కబ్జా చేసినా, హైడ్రా వచ్చి కూల్ చేసినా, లేకపోతే ఇంకొకటి మీకు ఏదన్నా పెన్షన్ రాకపోయినా, ఇంకో రైతు భరోసా రాకపోయినా, లేకపోతే ఇంకా మీకు ఏదైనా వేరే అన్యాయం జరిగినా మీకెవరు రాడు. మీరు ఎవరికి రానప్పుడు మీకెవడు రాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒకరి కోసం అందరి కోసం ఒకరు అనేటట్టు ఈ ప్రభుత్వం చేస్తున్న మరి దమనకాండను కానీ అన్యాయాలను కానీ మనం ముందే పసిగట్టి వీటిపైన మనం అందరం కూడా కొట్టాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ దీనికి మా పిఎంఆర్ టీవీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నవీన్ చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.